ఎస్ఐబిలో ఉన్న టైంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కేసును కూడా మీరు ట్రాక్ చేశారనుకుంటుంది. అది ఎంతవరకు వాస్తవం? అసలు ఆ కేసు గురించి చెప్పండి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగినప్పుడు నేను ఎస్ఐబిలో లేను. నేను చేస్తున్న టైంలో ఆ అటాక్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసాం. ఇంట్రాగేషన్లో వాళ్ళంతా టోటల్గా కూలంకషంగా చెప్పారు ఎట్లా చేస్తారనేది. చాలా పకడ్బందీగా చేశారు వాళ్ళది. ఒక 4 మనుషుల్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, అదర్ ప్లేసెస్ నుంచి 4 ఒకరికొకరు పరిచయం లేని 4 దళ సభ్యులను సెలెక్ట్ చేసేసుకొని ఇద్దరిని భార్యాభర్తలుగా ఒక దగ్గర పెట్టేసి ఇద్దరిని డిఫరెంట్ ప్లేస్లో పెట్టేసి వాళ్ళ 4 మట్టుకే కాంటాక్ట్, ఇంకెవరికి లేదు సంబంధం చేసుకుని వాళ్ళు ఒక 1 మంత్ అక్కడ రెక్కి చేసి 1 మంత్ చేసిన తర్వాత ఆ బాంబులు అవి అమర్చడం జరిగింది వాళ్ళని. కానీ లక్కీగానే సేవ్ అయినాడు. అందులో ఒక వెహికల్ ఆయన కంటే ముందు వచ్చి పెట్టుకోవడము, వాళ్ళు బయలుదేరినప్పుడు సీరియల్ నెంబర్లో 5వ నెంబరు 6వ నెంబర్ ఏదో చెప్పారు. బట్ ఈ మధ్యలో వచ్చే క్రమంలో ఆ ప్లేస్కి వచ్చే క్రమంలో ఒక వెహికల్ ముందుకు వచ్చింది. ఆ వెహికల్ వెళ్ళిపోయింది అనమాట. లక్కీలీ సేవ్. అంటే ఎందుకు అందుకని టార్గెట్ చేస్తారు? టు క్రియేట్ సెన్సేషన్, వాళ్ళ ఉనికిని చూపించుకోవడానికి అంతే. ఒక టాప్ లీడర్ని ఎలిమినేట్ చేసినారంటే వాళ్ళకి కొంచెం నేషనల్ వైడ్ న్యూస్ అవుతుంది కదా. అది ఇంకా ఎస్ఐబిలో తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు పోస్టింగ్? ఎస్ఐబి నుంచి ప్రమోషన్లో వరంగల్ వెళ్ళాను డిఎస్పీగా, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా. అక్కడ నుంచి ఏసీబీ కూకట్పల్లి. ఏసీబీ కూకట్పల్లి ఉన్నప్పుడు ఒక మంచి కేసు కూడా మీరు, డింపుల్ కేసు గురించి ఒకసారి. అవును, డింపుల్ అని అప్పుడు కొంచెం పాపులర్ టీవీ దాంట్లో యాక్ట్రెస్ ఉండేది, డాన్సర్. అప్పుడు డాన్స్ కూడా చేస్తుండేది, డాన్సర్ హీరోయిన్గా ఉంటుండేది. ఆ అమ్మాయికి తర్వాత అందులో టీవీలో చేస్తున్న ఇంకొక స్టార్ తర్వాత అతను ఒక హీరో చేసేవాడు. వాళ్ళిద్దరికీ ఇల్లీగల్ కనిపిస్తుంది, లవ్ అఫేర్, లవ్ లాంటిది ఉండేది. ఇద్దరికి ఎందుకో మధ్యలో బెడ్స్ కొట్టిన తర్వాత ఆ యాక్టర్ మీద ఏదో అటాక్ జరిగింది. యాసిడ్ అని, అంటే డైల్యూటెడ్ యాసిడ్ కాదు, మొత్తం యాసిడ్ అయితే బర్న్ అయ్యేవాడు. కానీ ఆయన వచ్చి సార్ నాకు యాసిడ్ వచ్చేస్తే కేసు కట్టి చేశాము. చేసిన 2 రోజులకి ఈ అమ్మాయి నా మీద అటాక్ అని చెప్పేసి ఏమి వచ్చింది, అన్ని చేతులకు అని గీరుకొని అని, నా కారు డ్యామేజ్ అయింది, కారు పగలు కొట్టుకొని. ఇదంతా అప్పుడు సెన్సేషన్ అండి పేపర్లు. వీళ్ళు టీవీ వాళ్ళు కావడంతో టీవీలు పేపర్లు అన్నీ అంతా మీడియా అంతా గందరగోళంగా ఉండేది. అప్పుడు యాక్చువల్గా ఏసీపీ లెవెల్లో నాకు పెద్ద ఇదేం కాదు, కానీ చిన్న కేసే. ఈ సెన్సేషన్ మూలంగా మా కమిషన్ ఏంటయ్యా గొడవ ఇలాంతా ఇదని గొడవ అంటే కొంచెం సీరియస్గా తీసుకొని చేసాము. నాకు ఎందుకో అమ్మాయి చెప్పినది డౌట్ వచ్చి ఆ సీన్ రీకనెక్ట్ చేయడానికి ఆ అమ్మాయిని పంపించేసేస్తే కొంచెం అప్పటి నుంచి తర్వాత దానికి ఆ అమ్మాయిని ఏమని కదా, ఏమడితే అయ్యా ఆమె ఒప్పుకోదు కదా, వేరే డైరెక్షన్లో వీడి అటాక్ ఎవడు చేసినా అని చెప్పి దాని మీద చేసుకొని వీడిని అటాక్ చేసిన వాళ్ళని అందరిని పట్టుకొని అందరు మొత్తం ఇంట్రాగేట్ చేస్తే టోటల్ స్టోరీ వచ్చింది. ఆమెను కూడా తీసుకొచ్చి ఆమెను పట్టుకొచ్చి ఆమె అంత జరిగేదంతా తెలియగానే మీడియా అంతా వచ్చి కూర్చున్నారు అక్కడ నా ఏసీపీ రూమ్లో. నేను వచ్చేసి ఇట్లా జరిగింది, ఈమె చేయించిందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు, మీడియా కానీ ఎవరు కానీ నమ్మరు. ఆమె నోటి నుంచి చెప్పాలంటే టైం లేదు. ఆ టైంలో ఆమెను మనం లేడీగా ఆమెను ఏమి మనం ఇది చేయలేము. సైకలాజికల్గా ఆమెను జస్ట్ మాటలతోనే అన్ని ప్రొడ్యూస్ చేసి ఇదని చెప్పి అని మాట్లాడి ఆమె కొంచెం సింపథెటిక్గా, చలో నీకేదో చిన్న అన్యాయం జరిగింది అనే లెవెల్, నీకెందుకు నువ్వు ఇదంతా అట్లాగే తెలిసిపోయింది, నువ్వు ప్రపంచానికి తెలియజెప్పు, నువ్వు జరిగింది ఏందనేది, నీకు అవకాశం ఇస్తాను, నీకు జరిగిపోయింది. ఎందుకంటే ఆమె సరే నువ్వు చేసింది తప్పు పోనని అనే లెవెల్లో ఆమె అనేసరికి ఆమె కొంచెం ఇది వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మొత్తం చెప్పేసింది అనమాట. ఆమె నేనే చేయించాను ఇట్లా ఈ కారణం అని చెప్పేసి. అది అప్పుడు ఒక సెన్సేషన్ అది ఆ కేసులో.